బిగ్ బాస్ తర్వాత కరోనా వచ్చింది. నేను హ్మ్. ఒక జెమినీలో కొన్ని షోస్ చేస్తున్నా. హ్మ్. కరోనా వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోయాను నేను. అవును. ఆ టైంలో నేను సూసైడ్ దాకా వెళ్ళిపోయా శివ. హ్మ్. కరోనా టైంలో. హ్మ్. కరోనా అయిపోయిన తర్వాత షోస్ అయిపోయినాయి. అన్నీ ఆగిపోయినాయి. నాకిక ఎట్లా తినటానికి, ఉండటానికి అన్నిటికి ఇబ్బైపోయింది. హ్మ్. ఆ టైంలో శ్రీముఖి ఒంటరిగా ఏం చేస్తావు? నేను సంపాదించట్లేదా? రా! నా దగ్గరుండిపోయి నీకొక్కదానికి ఇల్లెందుకు? నువ్విక్కడుండు నాతో ఉండిపో. హ్మ్. మాతో ఉండిపో నువ్వు అని మాట్లాడి నన్ను దగ్గరికి తీసుకొని నన్ను చూసుకుంటూ ఉంటది శ్రీముఖి. హ్మ్. నాకు నా బర్త్‌డే లాస్ట్ టైమ్ చూసుంటావు శివ. హ్మ్. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నా బర్త్‌డే అంత గ్రేట్ సెలబ్రేషన్స్. హ్మ్. నా కోసం చీర తెప్పించి, మళ్ళీ పొద్దున్నే లేపి గుడికి చెప్పకుండా సీక్రెట్‌గా దైవ దర్శనం చేయించుకొని, నాకిష్టమైన వాళ్ళని తీసుకొచ్చి పార్టీ చేసి, అవును. ఎవరు చేస్తారు? నా నుంచి ఆమెకేం అవసరం చెప్పు? అవును. ఏం అవసరం? ఏంటంటే, ఒక మంచితనం. ఆ! తను చేసినయి ఎవ్వరికీ చెప్పుకోదసల.